ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలమందు మీ ಎಲ್ಲರಿಗೂ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. బాగున్నారా ప్రియులారా? కృప కలిగిన దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించిన ఈ నూతనమైన దినాన్ని బట్టి ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నేటి ఉదయకాలపు దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుని ఉందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 138వ సంకీర్తన 6వ చరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టెను. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. దేవుడి మాటలు మన అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రియులారా, ఈ వాక్య భాగములో మన దేవుడు ఏమై ఉన్నాడో తెలుసునా? మహోన్నతుడై ఉన్నాడు, గొప్ప దేవుడై ఉన్నాడు. అలాంటి దేవుడు ఎవరిని లక్ష్య పెడుతూ ఉన్నారు? దీనులను ఆయన లక్ష్య పెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనులను ఆయన చూస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. సర్వసాధారణంగా ఈ లోకంలో మనుషులంగా, మానవులంగా ఎవరిని మనం లక్ష్య పెడతాము అని అంటే, బాగా ఉద్యోగాలు చేస్తున్నారు చూడండి, వారిని లక్ష్య పెడతాం. ధనం ఉన్నటువంటి వారిని, గొప్ప గొప్ప వ్యక్తులను ప్రియులారా, లేకుంటే రాజకీయ పరంగా ఉన్నటువంటి వారి మీద మనము లక్ష్యం ఉంచుతాం. కానీ దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. మన మనస్సులు ఈ రీతిగా ఉంటే ఆయన మనస్సు ఎంత ఉన్నతముగా, ఎంత గొప్పగా ఉన్నదో మీరు ఆలోచించండి ప్రియులారా. ఆయన దీనులను చూచే దేవుడు, వారిని లక్ష్య పెట్టే దేవుడని వాక్యములో వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఈ దినాన్న నీవు నేను దేవుని ఎదుట ఆ దీనత్వాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన తప్పక మనల్ని చూచే దేవుడు. యెషయా గ్రంథములో మరొక వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెనో వానినే నేను దృష్టి ఉంచుతాను, వాని నేను లక్ష్య పెడతాను అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని ఎడల మనమందరం ప్రియులారా ఆయన మాట వినేవారంగా, అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నారు ఆయన ఎదుట ఆ వణుకుచు అనగా విధేయతను కనపరిచే వారంగా, భయభక్తులను నిలిపినటువంటి వారంగా ఉన్నప్పుడు ఆయన మన మీద లక్ష్యముంచే దేవుడై ఉన్నాడు. ఇది నాన్న నిన్ను ఎవరు గమనించకపోవచ్చు, ఒకవేళ నిన్ను ఎవరు పట్టించుకోనకపోవచ్చు. ఒకవేళ అనుకుంటున్నావేమో, అయ్యో నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, ఎవరు నన్ను దరి చేరనటం లేదు, ఎవరు నన్ను ఆదరించటం లేదు అని చెప్పి ప్రియులారా, ఈ మాటలు ప్రభు నీ కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు భయపడినటువంటి అవసరం లేదు. నీవు దేవుని ఎదుట ఆయన మాట విని ఆయన ఎదుట వణుకుచు అనగా ఆ విధేయతను కనపరచగలిగినటువంటి వ్యక్తివిగా నీవు ఉన్నప్పుడు ఆయన నీపై దృష్టి నిలిపి ఆయన నిన్ను లేవనెత్తేవారుగా ఉన్నారు. అబ్రహాము దీనుడుగా దేవుని ఎదుట ఉన్నప్పుడు, భయభక్తులను కనపరిచినప్పుడు దేవుడు అబ్రహామును ఎంతో విస్తారముగా ఆశీర్వదించినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, కీర్తనకారుడు 34వ అధ్యాయం 6వ వచనములో అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించును. ప్రస్తుతం నీవు ఏ శ్రమలో కొనసాగుతూ ఉన్నావో, ప్రస్తుతం నువ్వు ఏ బంధకాల చేత కట్టబడి ఉన్నావో, దేవుని దగ్గర దీన మనస్సు కలిగిన వాడివై, దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తివై నువ్వు ప్రార్థించినప్పుడు, ఆయన మాట వినినప్పుడు ఆయన నీపై దృష్టి ఉంచి ఆయన నిన్ను లేవనెత్తేవాడుగా ఉంటాడు. అలాంటి ధన్యత, కృప నీ జీవితానికి ప్రభు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామా?
పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యము ద్వారా సెలవిచ్చారయ్యా. ఎవరైతే దీనులై ఉంటారో వారిని నేను దృష్టి ఉంచుతాను అని చెప్పి, వారిపై నా కనుదృష్టి నిలుపుతానని చెప్పి వాగ్దానం ఇచ్చారయ్యా. దీనుడై ఉన్నటువంటి అబ్రహామును మీరు అభివృద్ధి చేశారు, ఆశీర్వదించారు నాయన. ఇది నాన్న మొర్ర పెట్టినప్పుడు దావీదు తన దీన దశలో జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. దేవ, ఇది నాన్న ఈ సందేశాన్ని వింటున్నటువంటి నీ బిడ్డలందరూ ఎల్లప్పుడూ నాయన దీనులుగా ఉంటూ మీరిచ్చే కృపను పొందుకునటానికి సహాయం చేయండి. యేసు నామం పేరిట మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.